అసెంబ్లీ సమావేశాలు అని చెప్పి ఇప్పుడు రానివని ఇంకో 4 ఏళ్ల దగ్గర అయినా రానివని. ప్రతిపక్షం ఉంటేనే అధికార పక్షానికి భయం అనేది ఉంటుంది. ప్రతిపక్షమే రానప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అభివృద్ధి అనేది ఏం చూపిస్తారు? ఏం చెప్తామండి, తిని కూర్చొని అలవాటు ఉంది ఆయనకు. అధికార పక్షంలో ఉన్నప్పుడు ఫ్రీ బీస్ అని చెప్పి ఇచ్చేసిండు. దాని తర్వాత రాష్ట్రాన్ని పట్టించుకోలేదు. అదే అలవాటు ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా 11 సీట్లు నాకు ఉన్నాయని చెప్పేసి మురిసిపోతున్నాడు కానీ నెక్స్ట్ టైం ఏమవుతుందని చెప్పేసి ఆలోచిస్తలేడు. ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి ఆయన వార్నింగ్ ఇచ్చిండు, అధికారులు ఎవరున్నా గానీ ఎవరు మా వాళ్ళ మీద ఏ పని చేసినా కానీ మేము కూడా అధికారంలో ఎప్పుడో ఒకప్పుడు వస్తాము, అప్పుడు చెప్తామని చెప్పేసి. అంటే ఎప్పుడో నువ్వు అధికారంలోకి వస్తావని చెప్పేసి అప్పటి వరకు నిద్రపోయి ఉంటావా? ప్రజల్ని మేల్కొల్పేది ఎప్పుడు? వాళ్ళ బాగోగులు ఆలోచించేది ఎప్పుడు? నువ్వు ప్రతిపక్షం అని చెప్పేసి హోదా కావాలని చెప్పేసి అడుగుతున్నావు. హోదానే లేకపోతే అసెంబ్లీకి ఎందుకు? హోదా ఉంటే అడుగుతా అని చెప్పేసి అంటాము. అది నీ వివేకమా అవివేకమా? అది నీకే అర్థం కావాలి. ఏముంది, ఒకటే కారణం కనిపిస్తుందండి, ఏది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఏ స్కామ్లలో ఇరుక్కున్నాడో ఆ స్కామ్ల గురించి అడుగుతారేమో అని చెప్పి భయం. పొరపాటున అసెంబ్లీకి వెళ్తే 140+ ఉన్న సీట్లు 11కి ఎలా పడిపోయినాయి అని చెప్పి అడుగుతారని చెప్పి భయం. పొరపాటున ఈయన అసెంబ్లీకి వెళ్తే అధికార పక్షం అనేది ప్రతిపక్ష హోదా ఇవ్వనంత వరకు నేను రాని చెప్పి అన్నాడు, ఎలా వచ్చా అని చెప్పి అడుగుతారని చెప్పి భయం. అవి తప్ప ఈయన దగ్గర చేయడానికి ఏం లేదు. క్లియర్. ఆయన ఏ నియోజకవర్గం నుంచి అయితే గెలిచాడో ఆ నియోజకవర్గ ప్రజలను పట్టించుకునే ప్రసక్తే లేదు అని చెప్పి క్లియర్ గా అర్థమైపోయింది. ప్రజలలోకి పోయేసి వాళ్ళ బాగోగులు కనుక్కుంటే సరిపోతుందా? బాగోగులు చేయాలన్నా వాళ్ళకి ఏం కావాలని చెప్పేసి అధికార పక్షాన్ని ముక్కుపిండి అడగాలి. నా ప్రజలకు ఇది కావాలి, మీరు మీ ప్రజలకు ఇస్తున్నారు, నాకు కూడా ఇవ్వాలి, నాకు ఇస్తే నేను కూడా ఇస్తాను అని చెప్పేసి మాట్లాడగలిగితే ప్రజలకు అనేది ఒకటే ఉందండి. నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగాను, అయ్యా ఈరోజు భోజనం చేసావా? మధ్యాహ్నం కూడా భోజనం చేసావా? రాత్రి కూడా భోజనం చేసావా? రాత్రి నేను చేయలేదు అయ్యా, నాకు 2 పూటలు దొరికిందని చెప్పి అంటూ. రాత్రి పూట నేను చేయలేదు, పర్లేదు చేస్తావు అంటే సరిపోతుందా? రాత్రి నువ్వు భోజనం చేయడానికి ఏదైతే కావాలో ఆ చర్య నేను తీసుకోవాలి, లేదా నువ్వు ఎలా సంపాదించుకోవాలో ఆ దారిని చూపించాలి. అప్పుడే నువ్వు నన్ను నాయకుడిగా అభిమానిస్తావు, లేదా ఇంకోసారి అనేది నన్ను నమ్ముతావు. అంతేగాని నేను అడిగినంత మాత్రం నువ్వైతే అభిమానం చూపించలేదు కదా. ఒకసారి చూపిస్తావు, 2 సార్లు చూపిస్తావు, 3వసారి వీడియో ఏంటో నాకు వచ్చి చెప్పేది, వీడియో ఏంటంటే అడిగేది అని చెప్పేసి పక్క తరిమేస్తావు. ఫ్రీ బస్ అనేది తెలంగాణ కంటే కూడా చాలా బెటర్గా పెడుతున్నానండి. తెలంగాణలో మీరు కొన్ని చోట్ల పోతే ఆర్డినరీ బస్సులు మాత్రమే ప్రయాణించేది ఉంది. ఎక్స్ప్రెస్లలో కూడా కొన్ని చోట్ల దింపేస్తున్నారని చెప్పి అర్థమైంది మనకు. కానీ ఇక్కడ ఏమైందంటే ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ అంటే పల్లె వెలుగు అని చెప్పేసి ఉంది. పల్లె వెలుగులో కూడా స్పెషల్ బస్సులు ఉన్నాయి ఎక్స్ప్రెస్ అని చెప్పి, వాటిలో కూడా ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నారు. అంతేకాకుండా మన దగ్గర ఒక్క ఆధార్ కార్డుతో కాదండి, ఆధారు, రేషన్ కార్డు, మీ దగ్గర గుర్తింపు కార్డు ఉంటే చాలు, 5 గుర్తింపు కార్డులతోటి ఏ ఒక్క కార్డు ఉన్నా కానీ మీకు ఫ్రీ అనేది ఇస్తున్నారు. అంటే తెలంగాణ ప్రభుత్వం లాగా ఎగవేద్దామని చెప్పి చూడట్లేదు. ఇక్కడ మీ దగ్గర ఉంటే చాలు మీకు ఫ్రీగా మేము సర్వీస్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. తెలంగాణ కంటే ఎంతనైనా 2 నిందలు అయితే మంచిగా పనిచేస్తుందండి కూటమి ప్రభుత్వం. ప్లస్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారి గురించి. మొన్న పవన్ కళ్యాణ్ గారు గురు పూజోత్సవం జరిగినప్పుడు తన సొంత డబ్బుతోటి 2000 మంది టీచర్స్ కి బట్టలు ఇచ్చాడు. ప్యాంటు షర్ట్ మగవారికి, ఆడవారికి అయితే చీర అని చెప్పేసి. ఎంత మంచి పని అండి. ఇంతవరకు సొంత డబ్బుతో చేసిన ఒక్క నాయకుని చూపించండి. పోయినసారి గవర్నమెంట్ కూడా ఏదో ఒకటి చేసింది, ఫ్రీ బీస్ అని చెప్పేసి ఇచ్చింది, కానీ అది ప్రభుత్వ సొమ్ముతో ఇచ్చింది. సొంత డబ్బుతో ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రోజమ్మ గారు అటు పోయి ఇటు పోయి డాన్స్ వేయడం తప్ప ఎప్పుడన్నా ఏ ఒక్కరికన్నా ఆదుకుందా తన సొంత డబ్బుతోటి? ఇప్పుడు కూడా రోజమ్మ గారు అని పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చెవాకులు వెళ్తూ ఉంటుంది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి చూసి బుద్ధి తెచ్చుకోండి. మీ నాయకుడు కూడా చెప్పండి, పని చేస్తే పవన్ కళ్యాణ్ గారికి అలాగా పని చేయమని చెప్పి చెప్పండి. లేదంటే మేము కూడా పవన్ కళ్యాణ్ వెంట పోదామని చెప్పి చెప్పండి. కనీసం ఆ భయంతో అయినా మీకు పని చెప్తారు, తను కూడా పని చేయడానికి స్టార్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందండి.